జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం దేశవ్యాప్తంగా కూడా అమరులైన అటవీ అధికారులు సిబ్బంది యొక్క త్యాగాన్ని గుర్తుపెట్టుకునే రోజు. ఈరోజు తెలంగాణలో కావచ్చు, దేశంలో కావచ్చు, అడవుల సంరక్షణ, అటవీ సంపద సంరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, అంతరించిపోతున్న జీవజాతుల సంరక్షణ, అలాగే వృక్షజాతుల సంరక్షణ, వీటన్నిటినీ కూడా చూడాల్సిన గురుతరమైన బాధ్యత మన అటవీ సిబ్బంది మీద ఉంది. స్మగ్లింగ్ను నిరోధించడంతో పాటు దేశ వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించడం, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, సరిహద్దుల్లో అడవులు ఉంటే దాంట్లో సంఘ వ్యతిరేక శక్తులు చొరబడకుండా ఉండడము, ఇవన్నీ కూడా ఒక కాంప్రిహెన్సివ్ రెస్పాన్సిబిలిటీ మన అటవీ అధికారుల మీద ఉంటుంది. వారు ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ ఎంతోమందికి జీవనాధారం కూడా కల్పిస్తూ ఉన్నారు. టూరిజం ప్రమోషన్లో కావచ్చు, న్యాచురల్ హ్యాబిటాట్ను రక్షించుకోవడంలో కావచ్చు, ఈకో టూరిజం ప్రమోషన్ చేయడంలో కూడా వారు ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. అలాగే ఫారెస్ట్ ప్రొడ్యూస్ను సేకరించడంలో, అంటే వాటిని సంరక్షించి సేకరించి వాటిని మళ్ళా పంపిణీ చేయడంలో కూడా వారు ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. అంటే మన రాష్ట్రంలో కూడా విస్తారంగా అడవులు ఉన్నాయి. ముఖ్యంగా మహబూబ్నగర్ పట్టణం చుట్టుముట్టు కూడా అడవులు ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా బార్డర్ మొత్తం కూడా దాదాపుగా 10,000 హెక్టార్ల అడవులు ఈ ప్రాంతంలో ఉన్నాయి. వాటి సంరక్షణ బాధ్యత అంతా కూడా ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా అధికారులచే డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నారు. రీసెంట్గా చిరుతలు కూడా పెరిగి అవి కూడా జనావాసం దగ్గరికి రావడంతో వాళ్ళను కూడా నియంత్రించే బాధ్యతను కూడా అదనంగా వాళ్ళ మీదకి వస్తూ ఉంది. సో ఇట్లా కష్టతరమైన బాధ్యతలు నిర్వహించుకుంటూ ప్రజలకు ఉపయోగపడుకుంటూ విధి నిర్వహణలో ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నారు. సో అటువంటి వారందరినీ కూడా ఈరోజు సంస్మరించుకుంటా ఉన్నాం. మా ప్రభుత్వం అన్ని రకాలుగా వాళ్లకు సహాయ సహకారాలు చేసి అడవులను కాపాడుకోవాలి. అడవులను కాపాడుకుంటేనే వర్షాలు పడతాయి, రైతులకు లాభం అవుతుంది అన్న ఒక ఆలోచనతోటి, పాజిటివ్ దృక్పథంతో మన అటవీ సిబ్బందిని వాళ్ళకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పించుకుంటూ వాళ్ళని ప్రోత్సాహం అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు మొత్తం సిబ్బందితో కూడా మాట్లాడినాం. సో మళ్ళొకసారి ఆ అమరవీరులను సంస్మరించుకొని రాబోయే రోజుల్లో యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉండాలి, మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన అనేక క్రిటికల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి అడవులకు సంబంధించి. ఈరోజు నేషనల్ హైవేస్ నిర్మాణం జరుగుతూ ఉంది. వాటి కోసం పర్మిషన్స్ తీసుకురావడం, అలాగే అడవుల గుండా తాండాలకు కానీ గుడాలకు కానీ లేదా చెంచు గుడాలకు కూడా రోడ్లు వేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. సో అడవులను రక్షించుకుంటూ చట్టబద్ధంగా వీటికి అఫీషియల్ పర్మిషన్స్ తీసుకురావడం చాలా కష్టతరమైన బాధ్యత. వాటిని కూడా సమర్థవంతంగా ఆ పేపర్ వర్క్ చేసుకుంటూ ఎక్కడైతే ప్రజలకు అవసరం ఉందో రహదారుల నిర్మాణం, వాటికి కావాల్సిన అఫీషియల్ క్లియరెన్స్లను తెచ్చుకోవడం కూడా వారి మీద ఇప్పుడు బాధ్యత ఉంది. వన్యప్రాణులను రక్షించుకుంటూ మనుషులకు ఇబ్బంది కలగకుండా, అడవి చుట్టుముట్టు ఉండే పౌరులకు కూడా, గ్రామస్తులకు కూడా, వారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక సమతుల్యంతో బ్యాలెన్స్డ్గా డ్యూటీ చేయాల్సిన అవసరం ఈరోజు అటవీ శాఖ అధికారులకు ఉంది. వాళ్ళు ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారని చెప్పి విశ్వాసంతో ఉన్నాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.